హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఎగ్స్ తో దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. రెగ్యులర్ గా చేసుకునే చికెన్ మటన్ బిర్యానీల కంటే కూడా ఇది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. అలాగే దీనికి కాంబినేషన్ గా గ్రేవీ కర్రీ లాంటివి అవసరమే లేదండి. ఈ బిర్యానీనే చాలా టేస్టీగా ఇంకా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. ఓన్లీ ఎగ్స్ తినే వాళ్ళు ఉంటారు కదా, ఎగిటేరియన్స్ అని, వాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాల్సిందే అండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 1/2 kg బాస్మతి రైస్ ని తీసుకున్నాను. దీన్ని ఒక 2-3 సార్లు నీట్ గా కడిగిన తర్వాత ఒక గంట సేపైనా దీన్ని నానపెట్టాలండి. లేదంటే మినిమం ఒక 1/2 అవర్ సేపు దీన్ని వాటర్ పోసి చక్కగా మనం వాటర్ లో నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన బిర్యానీ చేసుకోవడానికి వీలుగా ఒక పెద్ద గిన్నెను పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడవక ముందే 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్న సన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసి ఆయిల్లోకి వేసేసుకుని వీటిని ఆయిల్లో కంప్లీట్ గా క్యారమలైజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనం స్టవ్ ని ఎప్పుడు కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్నట్లయితే అన్ని ఈవెన్ గా ఫ్రై అవుతాయి, చక్కగా క్యారమలైజ్ అవుతాయి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన వెంటనే వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. తరువాత అదే గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకోండి. ఆయిల్ వేడైన తరువాత నేను ఇక్కడ 7 గుడ్లని ముందుగానే బాయిల్ చేసి పొట్టు తీసి పెట్టుకున్నానండి. వీటిని మనం ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా మనము ఎగ్స్ ని యాడ్ చేసిన తరువాత వీటిని కాస్త లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి. తరువాత ఇవన్నీ ఎగ్స్ కి చక్కగా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఎగ్స్ పైన ఉన్న లేయర్ అనేది క్రిస్పీగా మారేంత వరకు వీటిని మనం మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ని నార్మల్ గా కర్రీ చేసుకునేటప్పుడు పైన లైట్ గా ఉడికించుకున్న తర్వాత ఘాటు పెట్టుకుంటాం కదా, కానీ ఈ దమ్ బిర్యానీ లాంటివి చేసేటప్పుడు ఎగ్స్ కి ఏ మాత్రం ఘాట్లు పెట్టకూడదండి, ఎందుకంటే ఎగ్స్ విరిగిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుని అదే ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న వాటిని యాడ్ చేసుకోవాలండి. ఒక బిర్యానీ ఆకు, ఈ సైజులో దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు, 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే 2 అనాస పువ్వుల్ని యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసిన తరువాత చక్కగా వీటిని 1 నిమిషం వరకు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోండి. తరువాత ఫ్రెష్ గా దంచిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని లైట్ గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి సన్న సన్న ముక్కలుగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుని ఆయిల్లో కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే వీటితో పాటే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసి ఆయిల్లో చక్కగా ధనియాల పొడి మరియు కారం పొడి అనేవి ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి ఒక 2 పెద్ద సైజ్ టమాటాలని చక్కగా మిక్సీలో పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనము టొమాటో పేస్ట్ ని యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి చక్కగా వీటితో పాటు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. తరువాత ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు కమ్మగా ఉంటే సరిపోతుందండి, పుల్లగా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుని దీన్ని కలుపుకుంటూ ఇందులో మనం యాడ్ చేసిన ఆయిల్ అనేది కాస్త బయటపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత మనం ముందుగా ఆయిల్లో క్యారమలైజ్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక 70% వరకు యాడ్ చేసేసుకోండి. ఇలా మనము ఆనియన్స్ ని యాడ్ చేసిన తరువాత కొన్ని తరిగిన పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర రెమ్మల్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం వీటిని యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేసుకుని ఇందులోకి కాస్త వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకుంటూ దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ఈ స్టేజ్ లోనే మనం ఎగ్స్ ని ముందుగా బాయిల్ చేసుకుని పసుపు మరియు కారం పొడిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్స్ అన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. ఇలా మనం ఎగ్స్ ని గ్రేవీలోకి యాడ్ చేసుకున్న తరువాత చక్కగా గ్రేవీ అనేది ఎగ్స్ కి పట్టే విధంగా ఒక 4-5 సార్లు కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. తరువాత ఈ గ్రేవీతో పాటు ఎగ్స్ ని
కంప్లీట్ గా గ్రేవీ అనేది చిక్కబడి ఇందులో యాడ్ చేసిన ఆయిల్ అనేది బయట వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరోవైపు స్టవ్ పైన రైస్ ఉడికించుకోవడానికి వీలుగా ఒక పాత్ర పెట్టుకుని అందులోకి రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ ని పెట్టుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. అలాగే నేను చూపిస్తున్న స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. 1 బడి ఇలాచి, ఈ సైజులో దాల్చిన చెక్క ముక్కలు, 1 బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ కంటే తక్కువ మిరియాలు, 3 ఇలాచీలు, 4-5 లవంగాలు, 1 జాపత్రి, 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గల్ని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కలిపి హోల్ గరం మసాలా అంటారండి. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత వీటితో పాటే 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరాని యాడ్ చేసుకోవాలి. దీన్నే షాహీ జీరా అని కూడా అంటారండి. ఇప్పుడు ఇందులోకి రైస్ ఉడికించుకోవడానికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్ లో ఉప్పును యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది కాస్త వైట్ గానే ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఇవన్నీ వాటర్ లో కలిసే విధంగా మిక్స్ చేసుకుని చక్కగా వాటర్ మరిగేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా వాటర్ మరగడం స్టార్ట్ అయిన తరువాత మనం ముందుగా రైస్ ని 1 గంట సేపు నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ లో ఎక్సెస్ వాటర్ అంతా కూడా వంచేసి రైస్ ఒక్కటే మనం వాటర్ లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా రైస్ ని యాడ్ చేసిన తరువాత వాటర్ లో ఉన్న స్పైసెస్ తో పాటు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఒక 2-3 సార్లు మిక్స్ చేసుకున్న తరువాత మూత పెట్టేసి చక్కగా రైస్ ని మనము 90 to 95% వరకు ఉడికించుకునేయాలి. ఈ స్టేజ్ లోనే ఇది దమ్ బిర్యానీ కాబట్టి కంప్లీట్ గా వాటర్ లోనే మనము ఉడికించుకునేయాలండి. ఇప్పుడు ఇది సగం ఉడికిన తరువాత ఇందులో మనం యాడ్ చేసిన స్పైసెస్ మనకు కాస్త పైన తేలుతాయి కదా, వాటిని రిమూవ్ చేసేయచ్చు. ఎందుకంటే అవి వాటర్ లో మరిగేంత వరకు ఉడికినప్పుడే వాటిలో ఉన్న ఫ్లేవర్ అనేది చక్కగా ఆ రైస్ లోకి కలిసిపోతుందండి. ఇప్పుడు చూడండి, రైస్ అయితే నేను ఇక్కడ ఒక 90% వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసి వాటర్ అంతా వంచేసి రైస్ ని మాత్రం పక్కకు తీసేసుకుంటున్నాను. తరువాత ఈ రైస్ ని మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్స్ మరియు గ్రేవీ పైన యాడ్ చేసుకోవాలండి. చక్కగా ఈ గ్రేవీ కాస్త థిక్గా అయిన తరువాత రైస్ లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా వంపేసి రైస్ ని మాత్రం ఇలా పైన వేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తరువాత రైస్ పైన మనం ముందుగా ఆనియన్స్ ని క్యారమలైజ్ చేసుకున్న వాటిని కొన్ని మిగిల్చుకున్నాం కదండి, వాటిని వేసేసుకోవాలి. అలాగే కొన్ని తరిగిన పుదీనా రెమ్మలు ఇంకా కొత్తిమీరని పైన చల్లుకోవాలి. ఇప్పుడు వీటిని మూత పెట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో టర్న్ చేసి ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు అలాగే ఆవిరిలోనే దమ్ పెట్టుకోవాలండి. ఓపెన్ చేసిన తరువాత ముందుగా నానబెట్టిన ఒక చిటికెడు కుంకుమ పువ్వు రేకల్ని వాటర్ తో పాటు యాడ్ చేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చక్కగా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. కానీ కాస్త జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే వీటిలో ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ కలిపేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కుదిరితే ఎగ్స్ ని మాత్రం తీసి పక్కన పెట్టేసి రైస్ ని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. అలా మనం ఎగ్స్ ని పక్కన పెట్టేసుకుని రైస్ ని చక్కగా మిక్స్ చేసుకున్న తరువాత ఎగ్స్ ని యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకుంటే ఎగ్స్ విరిగిపోకుండా అలాగనే ఉంటాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఎగ్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో సింపుల్ ప్రాసెస్. ఎటువంటి గ్రేవీ కానీ అవసరం లేదండి. మీరు కావాలంటే ఇలా రైతాని కలుపుకుని కొన్ని ఉల్లిపాయల్ని కాంబినేషన్ గా పెట్టుకుని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎగ్ పైన లేయర్ కూడా చాలా క్రిస్పీగా ఉడికిపోయి తినేటప్పుడు ఎంతో బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.